హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బయట కొనే పని లేకుండా రొయ్యల ఆవకాయని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది 2 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. కడాయిలో 3 కేజీల నాటు రొయ్యల్ని ఒక స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపి దీన్ని హై ఫ్లేమ్‌లో ఉంచాలి. స్టవ్ మీద హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే వాటర్ అంతా బయటకొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్‌ని 3 వంతుల వరకు వాటర్‌ని వేస్ట్ వాటర్ అవి బయటికి తీసేయండి. ఒక వంతు వాటర్‌తో మాత్రమే ఈ రొయ్యల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ రొయ్యల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 3 కేజీల రొయ్యలు ఇలా ఉడికిస్తే చూస్తున్నారు కదా ఎంత తక్కువ అయినాయో, హాఫ్ కేజీ మాత్రమే అయినాయి. ఇవి వేయించుకోవడం కోసమని స్టవ్ మీద కడాయిలో హాఫ్ లీటర్ వరకు వేరుశనగ నూనె వేసుకోండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ వేయకండి. వేరుశనగ నూనెను మాత్రమే ఉపయోగించండి. అదైతేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు వేశాక దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఎందుకంటే నురుగొచ్చేస్తుంది. మామూలుగానే ఇవి రొయ్యలు వేగుతుంటే ఇలా నురుగొస్తుంది. సిమ్‌లో పెడితే కూడా హై ఫ్లేమ్‌లో పెడితే అది పొంగిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కదుపుతూ వేయించుకోవాలి. రొయ్యలు మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియంగా వేయించుకోండి. ఆల్మోస్ట్ రొయ్యలైతే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా రొయ్యలు తీసుకున్న తర్వాత సేమ్ ఇందాక మనం హాఫే వేసాం కదా! మిగతా హాఫ్ కూడా వేసి సేమ్ ఇదే ప్రాసెస్‌లో వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. 3 కేజీల పచ్చి రొయ్యలు హాఫ్ కేజీ అయినాయి. హాఫ్ కేజీ ఉడికించిన రొయ్యలు వేయించేసరికి పావు కేజీ కూడా అవ్వలేదు. గ్రేవీ తయారు చేసుకోవడం కోసమని స్టవ్ మీద మనం రొయ్యలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా! దానిలోనే పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా పొంగుతుంది. హై ఫ్లేమ్‌లో పెడితే లో ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని కదుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమాత్రం అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో ఇలా రంగు మారి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. పావు నుంచి అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ వేశాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి. జస్ట్ ఒకసారి అంతా కలిపేసి దింపేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే వేయించి చల్లార్చుకున్న రొయ్యలు ఉన్నాయి కదా! దానిలో వేసుకోవాలి. వేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి ఉంటుంది కదా! దాన్ని పావు స్పూన్ వరకు వేయండి. దాంతో పాటు ఒక స్పూన్ ఆవాల పిండి, వేయించి పొడి చేసుకున్న ఆవాల పిండిని కూడా ఒక స్పూన్ వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇది బయటైతే 1 వీక్ పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 2 మంత్స్ టు 3 మంత్స్ వరకు ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు. మా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.